వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. కన్నప్ప ప్రయాణంతో శివభక్తుడిగా మారిపోయాను. రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో డైనమిక్ హీరో విష్ణుమంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధమవుతుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు అనా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు. రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న కన్నప్ప టీం ప్రమోషన్స్ ను జోరుగా కొనసాగిస్తుంది. విష్ణు మాట్లాడుతూ, ఆంజనేయ స్వామి భక్తుణ్ణి, కానీ ఈ సినిమాతో శివభక్తుడిగా మారాను. కన్నప్ప అందరికీ నచ్చేలా ఉంటుందన్నారు. బ్రహ్మహాజీ రఘుబాబు కన్నప్పపై ఉన్న అంచనాలను పంచుకున్నారు. మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ ప్రాజెక్టు తనకు శివుడి ఆజ్ఞలాగే అనిపించిందని చెప్పారు. మ్యాడ్ స్క్వేర్ లో మ్యాడ్ ను మించిన కామెడీ ఉంటుంది. మ్యాడ్ గ్యాంగ్ మ్యాడ్ ఫ్రాంచైజ్ ను కొనసాగిస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అయితే వెంటనే కాకుండా కాస్త విరామం తీసుకొని చేస్తే బాగుంటుందని భావిస్తున్నాం. మ్యాడ్ స్క్వేర్ లో కామెడీని మరింత పెంచాం. పాత్రల మధురమైన ట్రాక్లను కొనసాగించాం. వినోదమే ఈ సినిమాకు మెయిన్ హీరో. అందుకే ప్రేక్షకులు సినిమా చూసి ఆనందిస్తారు అనుకుంటున్నాం. ప్రస్తుతానికి మా ఫోకస్ మొత్తం మ్యాడ్ స్క్వేర్ మీదే ఉంది. భవిష్యత్తులో ఈ ఫ్రాంచైజ్ గురించి ఆలోచిస్తాం. మ్యాడ్ సినిమా విజయవంతం కావడంతో సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. మా ముగ్గురి కాంబినేషన్ కు మంచి స్పందన రావడంతో ఈ సీక్వెల్ లో మరింత ఆత్మవిశ్వాసంతో నటించాం. మా పాత్రలను ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. స్క్రిప్ట్ రైటింగ్ నుంచి మేకింగ్ వరకు ప్రతి దశలో వినోదాన్ని కాపాడుకోవడానికి దర్శకుడు కళ్యాణ్ శంకర్ చాలా కష్టపడ్డారు. సినిమాలో కథ కాదు, కామెడీ ప్రధాన ఆకర్షణ. అది మేము ప్రేక్షకులకు ముందే చెప్పడంతో ప్రేక్షకులు కూడా సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకొని వస్తున్నాం. ఈసారి అశోక్, మనోజ్ పాత్రలు మరింత వినోదాన్ని పంచుతాయి. లడ్డూ పాత్ర కూడా మరింత కామెడీగా ఉంటుంది. మ్యాడ్లో మొదటి భాగం సక్సెస్ కావడం, ప్రేక్షకులు ఆదరించడం మాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. నాగవంశీ గారు కూడా పూర్తిగా మమ్మల్ని నమ్మి స్వేచ్ఛనిచ్చారు. కుటుంబ ప్రేక్షకులు కూడా ఆనందించేటట్లు క్లీన్ కామెడీగా చిత్రాన్ని రూపొందించాం. హిందుస్థాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డ్ 2025లో జీ సిరీస్ వికట కవిటికి గాను ఉత్తమ దర్శకుడిగా ప్రదీప్ మద్దాలి మార్చి 22, 2025న ముంబైలో హిందుస్థాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025 ఘనంగా జరిగింది. వన్ నేషన్ వన్ అవార్డ్ థీమ్తో నిర్వహించిన ఈ ఈవెంట్లో వివిధ భాషల ప్రతిభావంతులను సత్కరించారు. డిస్పాచ్ కోసం మనోజ్ బాజ్పాయ్ ఉత్తమ నటుడిగా, భామా కలాపం 2 కోసం ప్రియమణి ఉత్తమ నటిగా అవార్డు పొందారు. వికట కవి వెబ్ సిరీస్కు దర్శకుడు మద్దాలి ప్రదీప్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పై ప్రసారమవుతున్న ఈ సిరీస్ తెలుగు కంటెంట్లో మైలురాయిగా నిలిచింది. ప్రదీప్ మద్దాలి ఈ అవార్డును తన తల్లిదండ్రులు బృందానికి అంకితం చేశారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం నిర్మించిన సినిమా అభినవ్. దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన సందేశాత్మక బాల చిత్రం అభినవ్ నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా విడుదల కానుంది. డ్రగ్స్ మాఫియా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దేశాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న నేపథ్యంలో అభినవ్ అనే సాహసబాలుడు తన స్నేహితులతో కలిసి ఎలా పోరాడాడో ఈ చిత్రం చూపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి మాఫియా ప్రభావం, విద్యార్థులపై డ్రగ్స్ భూతం ఎంతటి ప్రభావం చూపుతుందో సినిమాలో ఆకర్షణీయంగా చూపించారు. ఈ చిత్రంలో సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్ తదితరులు కీలక పాత్రలో నటించారు. వందే మాతరం శ్రీనివాస్ సంగీతం అందించగా సామల భాస్కర్ కెమెరా పనులు చేశారు. శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమాను విద్యార్థులకు చూపించి చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చేస్తామని సుధాకర్ గౌడ్ పేర్కొన్నారు. ఏప్రిల్ 4వ తేదీకి మారిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన క్లాసికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369 మళ్లీ రీ రిలీజ్ అవుతుంది. 1991లో విడుదలైన సంచలన విజయం సాధించిన ఈ సినిమాను 4K డిజిటలైజేషన్ 5.1 సౌండ్తో అధునాతనంగా మార్చి ఏప్రిల్ 4న థియేటర్స్లో తీసుకురానున్నారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలింక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, బాలకృష్ణ గారు శ్రీకృష్ణదేవరాయలు కృష్ణకుమార పాత్రలో అద్భుతంగా నటించారని, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి ప్రతిభతో తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే చిత్రమని చెప్పారు. రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి, శైలేష్ కొలన్ వాల్ పోస్టర్ సినిమా అనవస్ ప్రొడక్షన్ హిట్ ది థర్డ్ కేస్ మంచిది రొమాంటిక్ బలాట్ ప్రేమ వెలువ సాంగ్ రిలీజ్. నేచురల్ స్టార్ నాని క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్ ది థర్డ్ కేస్ లో హిట్ ఆఫీసర్ ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. శైలేష్ కొలన్ దర్శకత్వం వహించిన చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా
నాని ఇయానిమస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రశాంతి తీపినేని నిర్మించారు. ఫస్ట్ సింగిల్ ప్రేమ వెల్లువను రిలీజ్ చేసి మ్యూజికల్ జర్నీ ప్రారంభించారు. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన మెలోడీని సిద్ శ్రీరామ్, నూతన మోహన్ గాయించారు. కృష్ణకాంత్ రాసిన సాహిత్యం, నాని శ్రీనిధి శెట్టిల కెమిస్ట్రీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. మే 1న సినిమా విడుదల కానుంది. రాబిన్ హుడ్ లో నటించడం గౌరవంగా భావిస్తున్నారు. సినిమా అద్భుతంగా ఉంది. డెఫినెట్ గా మ్యాసివ్ సక్సెస్ అవుతుంది. గ్రాండ్ ప్రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో స్టార్ క్రికెట్ డేవిడ్ వార్నర్, నితిన్ హీరోగా శ్రీలీల కథానాయికగా నటించిన రాబిన్ హుడ్ హిస్ కామెడీ ఎంటర్టైనర్ వెంకీ కుటుంబల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మించింది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. మార్చి 28న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. వార్నర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు తన కృతజ్ఞతలు తెలిపారు. సినిమా పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. డేవిడ్ వార్నర్ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నదని మేకర్స్ అంటున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, వేర్లపాక గాంధీ యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫిల్మ్ ఎంటర్టైనర్ ఎస్ తమన్ BT15 గ్రాండ్ గా లాంచ్. రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, వేర్లపాక గాంధీ దర్శకత్వంలో BT15 ఇండో కొరియన్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన ఈ చిత్రం యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫిల్మ్ ఎంటర్టైనర్ బ్యానర్ పై నిర్మితమవుతుంది. తమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్ లో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ గా నిలుస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో జరిగిన పూజా కార్యక్రమంలో సినిమా ప్రారంభమైంది. హీరోయిన్ రితికా నాయక్, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. రెగ్యులర్ షూటింగ్ కూడా అదే రోజున ప్రారంభమైంది. ఈ హారర్ కామెడీ ఎలిమెంట్స్ తో కూడిన చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. ఇండో కొరియన్ హారర్ కామెడీ అంశాలు కలగలిపిన ఈ సినిమా థ్రిల్లింగ్ అండ్ హిలేరియస్ ఎక్స్పీరియన్స్ అందించనుంది. వరుణ్ తేజ్ సరికొత్త పాత్రలో కనిపించబోతుండగా ఈ సినిమా కథాంశం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుందనే అంశాలున్నాయి. త్వరలోనే సినిమా సంబంధిత మరిన్ని అప్డేట్స్ రాను. కన్నప్ప నుంచి కుమారదేవ శాస్త్రిగా శివబాలాజీ పోస్టర్ విడుదల. డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధమైంది. ఆవా ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ప్రతి సోమవారం ఓ అప్డేట్ ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ఇటీవల విడుదలైన శివబాలాజీ పోస్టర్ మంచి స్పందన పొందింది. శివబాలాజీ కుమారదేవ శాస్త్రి పాత్రలో ముని విషయంలో కనిపించారు. శివయ్యగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్, రుద్రుడిగా ప్రభాస్, మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు పాత్రలకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 25న కన్నప్ప తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. రాబిన్ హుడ్ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే ఫుల్ ఫన్ ఎంటర్టైనర్. నితిన్ అన్న నా కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుందని నమ్మకం ఉంది. డైరెక్టర్ వెంకీ కుటుంబల ఈ రాబిన్ హుడ్ సినిమా గురించి ఇస్తున్న వివరణ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నితిన్ శ్రీలీల కలయికలో వస్తున్న ఈ హిస్ట్ కామెడీ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ప్రత్యేకంగా డేవిడ్ వార్నర్ వంటి క్రికెట్ స్టార్ ఇందులో కనిపించడం కూడా ఒక విశేషం. వెంకీ కుటుంబల దర్శకత్వంలో భీష్మ తర్వాత నితిన్ తో వర్క్ చేయడం మంచి కాంబినేషన్ అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ఇప్పటికే హిట్ అవ్వడంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది. ఇక యాక్షన్ సీక్వెన్స్ గురించి రామ్ లక్ష్మణ్, విక్రమ్ మోర్ వంటి స్టంట్ మాస్టర్లు యాక్షన్ డిజైన్ చేయడం వల్ల యాక్షన్ పార్ట్ చాలా స్టైలిష్ గా ఉంటుందని అనిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు, పోస్ట్ ప్రొడక్షన్ పరితరం కూడా హై క్వాలిటీ ఉంటాయని చెప్పడంలో ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. KVN ప్రొడక్షన్స్ బ్యానర్ పై దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం జననాయగన్ జనవరి 9, 2026న విడుదల. దళపతి విజయ్ యొక్క చివరి సినిమా జననాయగన్ 2026 జనవరి 9న విడుదల కానుంది. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్వహిస్తుంది. విజయ్ సినీ ప్రస్థానానికి నివాళిగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈ సినిమా పట్ల అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా మంచి స్పందన లభించింది. ఫార్మ్ ఫిల్మ్ ద్వారా ఓవర్సీస్ లో ఈ మూవీని విస్తృతంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విజయ్ కి చివరి చిత్రంగా ఉండడం వలన ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. హరిహర వీరమల్లుపై లేటెస్ట్ అప్డేట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. పవన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు త్వరలోనే స్టూడియోలో అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. ఆయనకు సౌకర్యంగా ప్రత్యేక డబ్బింగ్ సెటప్ ను సిద్ధం చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇంకా కొన్ని షూటింగ్ డేట్స్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియాల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు నిర్మిస్తుండగా ఆస్కర్ అవార్డు విజేత MM కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఈ సినిమా కోసం క్రిష్ జాగర్లముడి పలు సన్నివేశాలను దర్శకత్వం వహించిన విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. రష్మికకు లేని ఇబ్బంది నీకెందుకు? సల్మాన్. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందాన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సికిందర్. కోలీవుడ్ డైరెక్టర్ AR మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 30న ఈద్ సందర్భంగా ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది.
సల్మాన్ రష్మిక కాంబినేషన్ పై భారీ అంచనాలుండగా ఇటీవల జరిగిన ట్రైలర్ ఈవెంట్ హైలైట్ గా నిలిచింది. ఈ వేడుకలో జర్నలిస్ట్ సల్మాన్ ఖాన్ ని రష్మికతో ఉన్న వయసు తేడా గురించి ప్రశ్న వేయగా సల్మాన్ చమత్కారంగా స్పందించారు. మా వయసు గురించి మీకెందుకు? రష్మికకు నాకు 31 ఏళ్ల తేడా ఉందని అంటున్నారు. అది మా ఇద్దరికి సమస్య కాదు. రష్మికకు భవిష్యత్తులో పిల్లలు పుడితే ఆ పిల్లలు కూడా హీరోయిన్లు అవుతారు. అప్పుడు నేను కలిసి నటిస్తానని సరదాగా సమాధానమిచ్చారు. సికిందర్ ట్రైలర్ విడుదలైన వెంటనే అద్భుతమైన స్పందన అందుకుంది. సల్మాన్ ఖాన్ మాస్ లుక్స్, రష్మిక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచారు. యార్ మురుగదాస్ మార్క్ మాస్ యాక్షన్ తో ఈ సినిమా రక్తి కట్టించనుందని అంచనా. సల్మాన్ ఖాన్ అభిమానులు, రష్మిక ఫ్యాన్స్ ఈ చిత్రానికి ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు. ప్రభాస్ పై మాలవిక మళ్లీ పొగడ్తల వర్షం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ది రాజా సాబ్ మీద అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో మాలవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో ప్రభాస్ గురించి ఎంతో పొగడ్తలు కురిపించిన మాలవిక తాజాగా మరోసారి ప్రభాస్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ తో కలిసి నటించడం నా అదృష్టం. ఆయనతో కలిసి సినిమా చేయడం నా కెరీర్ లో మైలురాయని మాలవిక మోహన్ తన ఆనందాన్ని పంచుకుంది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. తమిళంలో రజనీకాంత్, విజయ్, ధనుష్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న మాలవిక ఇప్పుడు ప్రభాస్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుంది. ది రాజా సాబ్ ద్వారా మాలవిక తెలుగు సినీ రంగంలో అడుగు పెడుతుండగా ఆమె నటనపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రభాస్ మంచితనం, షూటింగ్ సమయంలో పంపించే ఫుడ్ గురించి మాలవిక గతంలో చెప్పినవని ఇప్పటికే అభిమానుల్లో చర్చగా ఉన్నాయి. ఈ సినిమాతో మాలవిక తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు. కోర్టుకి 50 కోట్లు, 10వ రోజున కూడా ఆగని కలెక్షన్ల ప్రవాహం. నేషనల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై రూపొందించిన కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ సినిమా మంచి వసూలు సాధిస్తూ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. 10వ రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లో ఈ సినిమా 50.80 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. 10వ రోజు గ్రాస్ కు 4 కోట్లు వసూలు చేయడం సినిమాకు మంచి బూస్ట్ గా మారింది. ముఖ్యంగా చిన్న సినిమాలోనే అత్యంత లాభదాయకంగా చిత్రంగా నిలిచిన ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా కలెక్షన్లు సాధిస్తుంది. రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి తదితరులు కీలక పాత్రలో నటించారు. ప్రశాంతి తీపినేని నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించిన ఈ సినిమా చిన్న సినిమాలకు ప్రేరణగా నిలిచింది. సూర్య సినిమాలో ఊర్వశి మళ్లీ సేమ్ బ్యానర్. తమిళ స్టార్ హీరో సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఏడాది జూన్ నుంచి సూర్య ఈ సినిమాకు తన డేట్స్ కేటాయించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట భాగ్యశ్రీ బోర్సేను తీసుకోవాలని ప్లాన్ చేసినా ఇప్పుడు కాయదు లోహర్ ను ఎంపిక చేసినట్లు టాక్. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుందట. గతంలో బాలకృష్ణ డాకు మహారాజ్ లో ఊర్వశి రౌతేలా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో ఆమె గ్లామర్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ లో మెప్పించింది. ఇప్పుడు సితారా బ్యానర్ లోనే రాబోతున్న ఈ సూర్య సినిమాలో కూడా ఊర్వశి రౌతేలా బంపర్ ఆఫర్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ అవుతుంది. రాబిన్ హుడ్ శాటిలైట్ ఓటీటీ రైట్స్ కు సాలిడ్ డీల్. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ శ్రీలీలా జంటగా నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్ పై భారీ అంచనాలున్నాయి. మార్చి 28, 2025న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదలై ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది. ప్రమోషన్ లో కూడా సినిమా మీద హైప్ పెరిగింది. తాజాగా ఈ సినిమా శాటిలైట్ మరియు ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడవడం విశేషం. జీ5 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేయగా జీ తెలుగు శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. ఇది నితిన్ కెరీర్ లోనే అత్యధిక రేటుకు అమ్ముడైన సినిమా హక్కులుగా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. థియేటర్లో విడుదలైన కొన్ని వారాల తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్లలో కూడా ప్రేక్షకులను అలరించనుంది. మొత్తం మీద రాబిన్ హుడ్ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో వేచి చూడాలి. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.